அங்கள்மக்ஞலத்து அரசார் அங்கள்மக்ஞலத்து அரசார் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே அங்கள்மக்ஞலத்து அரசார் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே சங்கமீருப்பார் போல் வந்து தலை பெய்தோம் சங்கமீருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கினி வாய் செய்த தாமரை பூ போலே சங்கள் சீரு சிறிதே எம்மேல் விரியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கள் ஈரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் அங்கள் ஈரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் எழுந்தேலோ ரெம்பாவாய். చక్రుషా తమ సౌమ్యేన పూతాస్మి రఘునందన. నీ చూపు నాపై పడిందయ్యా, ఇక నా పాపాలన్నీ తొలుగుతాయి అని శబరి అన్నట్లుగా మనవాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింపచెయ్యమని స్వామిని ఈ పాసురంలో కోరుతున్నారు. ఈ అందమైన భూమి మీద అభిమానాలను వదులుకొని వచ్చి నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయ్యా. మనిషి తన శరీరంపై కూడా అలాగే అభిమానం కలిగి ఉంటున్నాడు. చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహ్యించుకునేలా మన శరీరం మారిపోతుంది. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినవని భావించాలి. ఈ దేహాలపై అభిమానాలు పెంచుకొని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నామో ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పదసన్నిధికి చేరామయ్యా. ఎవరైనా వదులుకొని రావాల్సిందే. మనలాంటి సామాన్యులకే అది సులభం. చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్ని లోకాలను వదులుకొని రావాలంటే అది కష్టం. కానీ తరించాలి అంటే ఆయన కూడా వదులుకొని రావాలి. అయితే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లా అయితే చేరి ఉన్నారో మేము కూడా అలాగే నీ వద్దకు చేరాం. ఈ చేరడంలో కూడా మాకు ఎంత ఆశ్చర్యం ఉందంటే ఇది మా ప్రయత్నం కాదు. దురభిమానంతో మేము తప్పించుకుని తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మా మీద ఆరోపణ చేసి మాకు ఎంతలా ఉపకారం చేశావు. మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, మహానుభావులను ఇచ్చి, వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి మాలో నీపై ద్వేషాన్ని తగ్గించి నీపై ప్రేమ కలిగి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం. ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా. నీ కృషి ఫలించేట్టు చేయడానికి వచ్చాం. ఇక నీ సన్నిధి చేరాం. ఇక మాకు ఫలితం దక్కాలి కదా. చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతలా కనిపిస్తాయి. అలాగే తామర పద్మాల్లా మెల్లమెల్లగా మాపై ప్రసరించేట్లు చెయ్యి. చంద్రుడి చల్లలు చూపుల్లాగా సూర్యుడి కాంతి వలె ఇద్దరూ కలిసినట్లుగా ఉంది. ప్రేమించేవారికి ప్రేమను కురిపించేట్లు, ద్వేషించేవారికి ప్రతాపం కలిగి ఉంటాయి ఆ చూపులు.
మరి ఈ రెండూ ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి. ప్రసన్నం ఆదిత్య వర్చసం రామం అంటారు. సూర్యుడు తన ఆధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లని చూపులలా ఇస్తే ఎలా ఉంటుందో మాకు నీ చూపులకు అందించు. తప్పు తప్పు, ఆ కళ్ళు అవే. నీ కళ్ళను పోల్చడానికి ఏ ఉపమానం లేదు. వాటిని మాపై పడేట్లు చెయ్యి స్వామి, మాకున్న శాపాలన్నీ తొలుగుతాయి.